గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కాసేపు లైవ్లో ఉంటాను. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. కొన్ని మీరు లైవ్లోకి వచ్చే లోపల ఏదైనా 2-3 టాపిక్లు మాట్లాడుకుందాం. న్యూస్ గురించి మాట్లాడుకుందాం. అంత లోపల మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే కనుక దానికి సమాధానాలు చెప్తాను. సౌమ్య వల్లభ్. హాయ్ సార్. హాయ్ అమ్మ, బాగున్నారా? అడగండి, పర్లేదు. ముందైతే ఏదన్నా ప్రశ్నలు అడగండి, ఏదైనా టాపిక్ అడగండి. సో కొంతమంది ఈ మధ్యన రెగ్యులర్గా అనురాధ సోమేశుల, నమస్తే. నమస్తే అండి, నమస్కారం మీకు కూడా. సో చాలామంది రెగ్యులర్గా కొడిదెల షర్మిల, హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ ఇన్లాస్ ఇష్యూస్. అది ఎక్కడ ఏ సొసైటీకి పోయినా ఎక్కడికి పోయినా కానీ అది క్వైట్ కామన్ అండి. సో కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొద్దిగా ఎలాబొరేట్గా అడిగితే నేను చెప్తాను. సౌమ్య వల్లభ్, హౌ టు డీల్ విత్ గ్రీఫ్ ఆఫ్ పేరెంట్స్ లాస్. సారీ అండి సౌమ్య గారు, సారీ ఫర్ ద సాడ్ సిచ్యువేషన్. కానీ ఏంటిదంటే, నేను కొన్ని ఫిలాసఫికల్గా అనిపించవచ్చు. ఒక నిమిషం ఆగండి, నేను మీకు ఈ కామెంట్స్ని పాజ్ చేస్తా. ఒక్కొక్కటి ఎవరిది కూడా మిస్ కాకుండా స్లోగా చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? ఏదైనా ఒక ప్రశ్న అడగండి. సో అడిగితే కనుక నేను మీ అందరికీ సమాధానాలు చెప్పడానికి వీలవుతుంది. సో ఇంతకుముందు సౌమ్య గారు అడిగిన దానికి హౌ టు డీల్ విత్ గ్రీఫ్ ఆఫ్ పేరెంట్స్ లాస్. చూడండి, సో ఒకటి ప్రకృతి ధర్మం ఒకటి ఉన్నది. ఏదైనా కానీ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం, ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఒక బర్త్డే పార్టీ చేసుకుంటున్నాం, లేకపోతే ఇంకేదో ఒక హ్యాపీ ఒకేషన్ చేస్తున్నాం, సమ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆఫ్టర్ సమ్ టైం ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. మనం ఆ టైంని ఎంత హ్యాపీగా స్పెండ్ చేసినా కానీ, ఎంత చెరిష్ చేసినా కానీ, సర్టెన్ టైం తర్వాత ఎవ్రీ గుడ్ థింగ్ విల్ కమ్ టు అన్ ఎండ్. మనం కూడా టెక్నికల్గా పేరెంట్సే కాదు, మనకు కూడా వీఆర్ ఫైనైట్ బీయింగ్స్. మన లైఫ్ స్పాన్ కూడా ఫైనైటే, ఇన్ఫినిట్ కాదు మనది. మనకు ఒక సర్టెన్ బిగినింగ్ టైం ఉందంటే ఎండింగ్ టైం ఆల్రెడీ టిక్ 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 టైం బాంబ్ స్టార్ట్ అయిపోయినట్టే. ద బర్త్డేస్ వీఆర్ సెలబ్రేటింగ్ కైండ్ ఆఫ్ ప్రతి ఇయర్ మన లైఫ్లోకి వెళ్ళి ఒక 1 year ఎగిరిపోయినట్టే లెక్క. ఒకసారి మన భూమి సూర్యుని చుట్టూ ఒకసారి రౌండ్ వేసుకొని వచ్చిందంటే, ఒక సర్కిల్ కొట్టిందంటేనే ఒక 1 year ఎగిరిపోయినట్టు. ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తుంటే మన హెల్త్ డిటీరియేట్ అవుతుంటుంది ఎంతో కొంత, ఎంత మెయింటైన్ చేసినా కానీ. ఫ్రెండ్స్ అనేవాళ్ళు దూరం అవుతారు. ఫ్యామిలీ వాళ్ళు అనే వ్యక్తులు కొద్దిగా మారిపోతూ ఉంటారు బికాజ్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. వాళ్ళ జీవితంలో వచ్చిన జీవిత భాగస్వాములు చేయబట్ట, డబ్బుల లోటు చేయబట్ట, వర్క్ టెన్షన్ చేయబట్ట, లేకుంటే వాళ్ళు ఉండే వాతావరణ పరిస్థితులు, వాళ్ళు ఉండే అట్మాస్ఫియరు, వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్, కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాతావరణం, దాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటారు. సో మార్పు అనేది చాలా నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయొచ్చు, నేను ఏం చెప్తా అంటే, మనం రిగ్రెట్ తక్కువ ఫీల్ కావడానికి ఎప్పుడైనా కానీ మనకు ప్రేమ కలిగిన వ్యక్తులు, పేరెంట్స్ కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, పిల్లలు కానీ, ఫ్రెండ్స్ కానీ, పీపుల్ హూ వీ కేర్ ఫర్, పీపుల్ హూ కేర్ అబౌట్ అస్, వీళ్ళు బ్రతుకున్నప్పుడే మనం ఎంతో కొంత అటెన్షన్ ఇవ్వడానికి, ఎంతో కొంత ప్రేమ చూపించడానికి, వాళ్ళ పట్ల మనం గ్రాటిట్యూడ్గా వ్యవహరించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో మనం గ్యారంటీగా చెప్పలేం. సో ఆ మూమెంట్ రాకముందే మనకు ఒక ఫుల్ఫిల్లింగ్ లైఫ్ గడిపినాం, ఒక ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకున్నాం అనే ఒక కంక్లూజన్కి రావాలి. అంటే ఎప్పుడు మనం మోర్టాలిటీ గురించి ఆలోచించమని, చావు గురించి ఆలోచించమని చెప్పని, నార్మల్ లైఫ్ లీడ్ చేయండి. కానీ ఏంటంటే బ్యాక్ ఆఫ్ ది మైండ్, కీప్ ఇట్ ఇన్ యువర్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ దట్ అరే ఇది ఎప్పుడైనా ఎండ్ అయిపోవచ్చు. సో బెటర్ ఏంటిది, అట్లా మనకు గుర్తున్నప్పుడు వీ విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ సింపుల్ థింగ్స్ లైక్ పేరెంట్స్ బ్రతికి ఉండి వాళ్ళతో. నేను మాట్లాడుతుంటా కదా, ఈవెన్ మన తెలుగు వాళ్ళు కానీ, నార్త్ వాళ్ళు కానీ, ఫారినర్స్ కానీ, వాళ్ళు ఒక సర్టెన్ టైం తర్వాత దే విల్ స్టార్ట్ రియలైజింగ్ దట్ ఓకే
నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు పేరుంది, ఇది ఉంది, బట్ ఐ హ్యావ్ దిస్ రిగ్రెట్ దట్ నా పేరెంట్ బతుకుంటే ఎంత బాగుండు, వాళ్ళకి చూపిస్తూ కదా, ఈ కార్లో దింపుతా కదా, ఈ బిల్డింగ్ చూపిస్తూ కదా, అట్లీస్ట్ నా పిల్లల్ని చూపిస్తూ కదా, లేకపోతే నాకు ఈ ప్రాపర్టీ కొనుక్కున్నది చూపిస్తూ కదా, లేకుంటే అట్లీస్ట్ మా పేరెంట్ సమ్ స్పిరిచువల్ అనుకోండి వాళ్ళు, నేను వాళ్ళకి అప్పుడు వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఏదైనా కొద్దిగా వాళ్ళు ఏదైనా అనుకున్న దానికి మనీ ఇవ్వడము, లేకుంటే వాళ్ళని అట్లా తీర్థయాత్రలకు దింపడము చేస్తే బాగుండు కదా, కొద్దిగా ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుండు, ఇంకొక రోజు స్పెండ్ చేస్తే బాగుండు అని ఒక గిల్ట్ ఫీలింగ్ చాలామంది మాట్లాడడం నేను అబ్జర్వ్ చేసిన. చాలామంది ఎట్లా ఉంటుందంటే, కొన్ని విషయాలు చెప్పలేను కానీ ఇప్పుడు పీపుల్ వాళ్ళు టోటల్ షెల్ షాక్లోకి వెళ్ళిపోతారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ అరే కైండ్ ఆఫ్ ఇది ఇక దీనికి ఏం పెద్ద సొల్యూషన్ ఏం లేదు, దే ఆర్ అబౌట్ టు డై ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ అని ఎవరైతే కొంతమంది చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సో ఇండైరెక్ట్గా ఇన్సిన్యుయేట్ చేసి చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే హ్యాండిల్ చేసుకోగలుగుతారు, కానీ బట్ వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళు ఒక షెల్ షాక్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఎట్లా రెస్పాండ్ కావాలి, ఆ డైయింగ్ పర్సన్ని పోయి ఎట్లా మీట్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కన్సోల్ చేయాలి తెలియక కపుల్ ఆఫ్ టైమ్స్ దే హ్యావ్ టేకన్ మై ప్రొఫెషనల్ హెల్ప్. సో మనం వెళ్ళి అక్కడ వాళ్ళు లాస్ట్ స్టేజ్ ఉండే వరకు కూడా ఐ హ్యావ్ బీన్ విత్ సమ్ పీపుల్. సో టాకింగ్ టు దెమ్ కానీ, లేకుంటే ఒక ఫాల్స్ అష్యూరెన్స్ అని చెప్పలేను కానీ ఎంతో కొంత వెళ్ళిపోతున్న వ్యక్తికి మనం వాళ్ళ హోప్ ఇవ్వాలి కదా, యువర్ సన్ ఆర్ యువర్ డాటర్ ఈస్ గోయింగ్ టు డూ వెల్, నథింగ్ టు వరీ, యూ హ్యావ్ రేజ్డ్ దెమ్ ప్రిటీ వెల్, మీరు ఏం పరేషాన్ కాకండి, ఇట్లా అట్లా అని వాళ్ళకు మాట్లాడుతుంటే వన్ టైమ్ దట్ ఏ గాయ్ రియలైజ్డ్ దట్ షిట్ దిస్ గాయ్ ఈజ్ నాట్ ఎ డాక్టర్. దెన్ హీ రియలైజ్డ్ దట్ ఓకే అతను నేను ఇన్సిన్యుయేట్ చేస్తున్నా అని అతనికి అర్థమైపోయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ ఒక పార్సీ క్యాండిడేట్. పార్సీ అంటే తెలుసా మీకు, ఎప్పుడన్నా విన్నారా? పార్సీ వాళ్ళు కూడా ముస్లింల లెక్కన క్యాబ్ పెట్టుకుంటారు కానీ వాళ్ళు సపరేట్ రిలీజన్. సో హీ స్టాప్డ్ అండ్ ఆస్క్డ్ మీ అండ్ సెడ్ నిజమా బేటా అంతా ఓకే నార్మల్ అయిపోతుంది అంటే, హీ వాజ్ స్పీకింగ్ టు మీ ఇన్ హిందీ. అంతా నార్మల్ అయిపోతుందా బేటా, ఇప్పుడు నేను రేపు లేవకున్నా కానీ రేపు లేకున్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారా అంటే, ఏం పరేషాన్ కాకండి అంతా నార్మల్గానే ఉంటారు, దే ఆర్ సెటిల్డ్ అండ్ సెక్యూర్డ్ ఉన్నారు, మీరేం ఇబ్బంది పడకండి అని. సో ఏంటిది ఇది ఎందుకు చెప్తున్నా అంటే, హీ వాజ్ లైక్ దట్ వాజ్ లైక్ తను ఆ టైంలో ఒక సంతృప్తిగా వెళ్ళిపోయాడు. సో అట్లా జరిగేటట్టు చూసుకోవాలి మీరు కూడా. అంటే ఏంటిది, వాళ్ళు బ్రతుకున్నప్పుడే ఎంతో కొంత చేయడం. ఇంకోటి ఏం చెప్తా అంటే అప్రిసియేట్ వన్స్. ఒకటి ఏంటిదంటే యాక్సెప్ట్, ప్రకృతి ధర్మాన్ని యాక్సెప్ట్ చేయడం, ఏదైనా కానీ ఒకసారి ఎండ్ అయిపోతుంది. రెండోది ఏంటిదంటే చెరిష్ దేర్ గుడ్ మెమరీస్. మనం ఈ గ్రీఫ్లోకి వెళ్ళి బయటికి రావాలంటే ఏంటిదంటే ప్రాసెస్ చేసుకోవడానికి వాళ్ళ చనిపోయిన దాన్ని ఎటువంటి ఎవరైనా కానీ లాస్ట్ స్టేజ్ లోపల ఎంతో కొంత బాధపడుకుంటా, పెయిన్ ఫీల్ అవ్వకుండా, లేకుంటే గోయింగ్ త్రూ సమ్ ఫిజికల్ డిఫికల్టీతోటే పోతారు. సో ఆ మెమరీస్ని కాకుండా వెన్ దే వర్ హ్యాపీ, వెన్ దే వర్ డూయింగ్ వెల్, ఆ గుడ్ మెమరీస్ని చెరిష్ చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి, వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడోది నేను ఏం చెప్తా అంటే, వాళ్ళ పేరు పైన ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి, సమ్ చారిటీ చేయండి, సమ్ గుడ్ వర్క్ చేయండి. ఇప్పుడు చూడండి బయట అందరూ ఏదైనా గ్రౌండ్లో కానీ, పార్కింగ్ ప్లేసెస్లో కానీ, సమ్ బస్ షెల్టర్స్ ఉండే ప్లేస్లో కానీ చిన్న చిన్న సిమెంట్ బెంచులు అవి ఇవి పెట్టిస్తారు వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ పేరుతోటి. ఎందుకు అంటే వాళ్ళ గుర్తులు ఒక వ్యక్తి సేద తీరాలి, వాళ్ళ పేరు పైన ఎంతో కొంత బెనిఫిట్ పొందాలి. ప్లస్ దే షుడ్ ఆల్సో సే ఓకే థ్యాంక్ఫుల్, ఇక్కడ అరే బాబు ఇక్కడ చెట్టు కింద బెంచ్ ఉంది నేను కూర్చోవడానికి అని. ఆ మంచి పేరుతో వాళ్ళని గుర్తుపెట్టుకుంటే మంచి జరుగుతుంది, లేకుంటే అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దిస్ హ్యాపీ ఫీలింగ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మీరు కూడా అటువంటి పని చేయండి. ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి ఎవరైనా పిల్లలకు మంచి వాళ్ళకు ఫుడ్కు కాంట్రిబ్యూట్ చేయడము, లేకుంటే వాళ్ళకైనా హెల్త్ చెకప్స్ చేయించడము, లేకుంటే సింపుల్ థింగ్స్ వాళ్ళ ఇట్లాంటి చిన్న బెంచ్లు ఏర్పాటు చేయడము, సంథింగ్ ఒక పబ్లిక్కి మనం ఒక వాలంటరీ సర్వీస్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఇది ఎంతో కొంత సబ్సిడీ అవుతుంది ఆ ఫీలింగ్. ఓకేనా అండి? సౌమ్య గారు. మిస్టర్ వ్యాలంటైన్ ఆర్సీ అట, ఐఎమ్ ఫీలింగ్ ఫియర్ బట్ ఐ డోంట్ నో వాట్ ఐ ఫియర్ అబౌట్. మిస్టర్ వ్యాలంటైన్ అంటే మీరు ఏదైనా యాంగ్జైటీలో ఉన్నారు కావచ్చు, ఒకసారి ఎక్కడైనా ఒకసారి ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకోండి.
వినయ్ అల్లే అట. ఐ ఆమ్ అఫ్రేడ్ టు గెట్ మ్యారీడ్, వాట్ టు చూస్ ఆర్ ఆస్క్ గర్ల్స్ బిఫోర్ కమిట్మెంట్. వినయ్ అల్లే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తా అంటే ఏదైనా కానీ ఏదైనా భయం పోగొట్టుకోవడానికి లేకుంటే ఏదైనా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటిదంటే యూ వుడ్ స్పీక్ టు దట్ పీపుల్. ఎవరినైతే మీరు చూస్ చేసుకున్నారో వాళ్ళతోటి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడండి. రెండవది, మీకు క్లారిటీ తెచ్చుకోండి. ఏంటిది, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ మ్యారేజ్, మీరు ఏం కోరుకుంటున్నారు. ఆర్ యూ లుకింగ్ ఫర్ సూపర్ఫిషియల్ ఫీచర్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఆ పర్సనా, లేకుంటే ఆర్ యూ లుకింగ్ ఫర్ సంబడి హూ ఈస్ వెరీ కైండ్ అండ్ పీపుల్ హూ కుడ్ అండర్స్టాండ్ యూ, అట్లా చూస్తున్నారా. లేకపోతే ఆర్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఒక వర్కింగ్ ఉమెన్ ఉండి మీకు వేడి నీళ్ళకి తోడుగా చలి నీళ్ళ లేక అట్లా హెల్ప్ కావడానికి అట్లా చూస్తున్నారా. ఆర్ మీ ప్రొఫెషన్కి ఏదైనా ఒక ప్రొఫెషన్ ఉంది, దానికి సంబంధించిన పర్సన్ కావాలని చూస్తున్నారా. సో హ్యావ్ సమ్ క్లారిటీ. అండ్ ఇంకోటి ఏంటిదంటే గెట్ క్లారిటీ ఆన్ వెన్ యూ వాంట్ టు హ్యావ్ కిడ్స్. ఆ క్లారిటీ కూడా తెచ్చుకొని దెన్ స్పీక్ టు మల్టిపుల్ పర్సన్స్. అండ్ మీరు ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళ గురితోటి నేను ఒకటే చెప్తా సొల్యూషన్, మల్టిపుల్ టైమ్స్ మాట్లాడండి. మాట్లాడితే క్లారిటీ వస్తుంది. ఇఫ్ యూ ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ టు రిలేషన్షిప్స్, ఒకసారి థెరపీ తీసుకోండి అని చెప్తాను. మీకు అందుబాటులో ఉన్న ఒక మంచి సైకాలజిస్ట్ని వెళ్ళి కలవండి. కలిసి ఒక గంట సేపు మాట్లాడితే మీకే ఒక క్లారిటీ కొద్దిగా పెరుగుతుంది. థెరపీ వర్క్స్ లైక్ మ్యాజిక్. అంటే పూర్తి మ్యాజిక్ అవుతుందని కాదు, కానీ ఇఫ్ యూ మీట్ ఏ రైట్ వేవ్ లెంత్ ఉన్న థెరపిస్ట్ని కలిస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. సో అది చేయండి అని చెప్తా, టు అలివియేట్ యువర్ ఫియర్స్. లిటిల్ ప్రిన్స్, హాయ్ సార్, 7 years బాయ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్ చెప్పండి. ఓకే, దీని గురించి కాసేపు అయినాక మాట్లాడతా అండి. లిటిల్ ప్రిన్స్ గారు, సౌమ్య వల్లభ్, ఇట్స్ బీన్ 2 years అన్ఏబుల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఇట్. అవునండి సౌమ్య గారు, అది అందరు అనుకుంటారు కదా ఇట్స్ ఈజీ టు ప్రాసెస్ అని. బట్ నేనైతే చెప్పేది ఏంటంటే ఒకసారి మీకు కూడా టెలిమానస్ హెల్ప్ లైన్ అని ఉంటుంది కదా, గూగుల్లో మీరు కొడితే కనుక ఒకసారి కొట్టి చూపిస్తాగండి. టెలిమానస్ హెల్ప్ లైన్, దానికి ఒక ఫ్రీ గవర్నమెంట్ కౌన్సిలింగ్ ఇచ్చే ఒక నంబర్ అది. సో మీరు ఆ నంబర్కి ఒకసారి మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి థెరపీ తీసుకోండి, లేకుంటే అట్లీస్ట్ మాట్లాడండి. లేదు ఇది గవర్నమెంట్ సర్వీసు, కొద్దిగా మనకు అర్థం చేసుకోవచ్చు కదా ఎట్లుంటాయి కొద్దిగా సర్వీసెస్. సో ముందైతే నంబర్ చెప్తా, అది రాసుకోండి. మీరు గూగుల్లో కొట్టినా కానీ మీకు ఈ నంబర్ దొరికేస్తుంది. టెలిమానస్ హెల్ప్ లైన్ 14416 ఒకటి, ఇంకోటి 1800891416. ఈ నెంబర్లోకి ఒకసారి కాల్ చేయండి, చేసి ఫ్రీ థెరపీ సెషన్. సో అందరికీ వీలు కాకపోవచ్చు కదా థెరపీ డబ్బులు కట్టి అఫోర్డ్ చేసి, అందరికీ అంత రిసోర్సెస్ అవైలబుల్ ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ కాన్వర్సేషన్స్ ఆర్ ద కన్సల్టేషన్ విత్ ద టెలిమానస్ హెల్ప్ లైన్, మీరు ఒక ప్రొఫెషనల్ థెరపీ సెషన్ తీసుకోండి. మీకు నచ్చిన హైదరాబాద్లో కానీ మీరు ఉండే ఏరియాలో కానీ ఒక మంచి సైకాలజిస్ట్ ఉంటే కనుక కన్సల్ట్ అవ్వండి. మీకు తప్పకుండా మీకు ఒక చిన్న సొల్యూషన్ దొరుకుతుంది, ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి ఏంటిది. ఒక ప్రొఫెషనల్ తోటి మాట్లాడిన దానికి నార్మల్గా స్పీకింగ్ టు యువర్ హస్బెండ్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ ఎల్డర్లీ పర్సన్, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రొఫెషనల్ థెరపీ సెషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, వెంకట్, మీరు ఏ జాబ్ చేస్తారు? నా జాబే ఇది. నా జాబే కౌన్సిలింగ్ చేయడం. ఐఎమ్ ఏ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఇది కాక నాకు కైండ్ ఆఫ్ ఒక డైలీ ఒక 2 US సెషన్లు ఉంటాయి. మెడ్ సర్కిల్ అనే ఒక యాప్ ఉంటుంది, ఒక వెబ్సైట్ ఉంటుంది యుఎస్కి సంబంధించింది. అందులోపల ఒక నేను ఫ్యామిలీ థెరపిస్ట్ లెక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను వాళ్ళకు. ప్లస్ ఇంకొకరు ఉంటారు ఏంటంటే కేటీ మోర్టన్ అని ఒక యుఎస్కి సంబంధించిన ఒక యంగ్ సైకాలజిస్ట్.
యంగేం కాదు, 40+ ఉంటుంది అనుకోండి. ఆమె ఆమె దగ్గర కూడా నేను వర్క్ చేస్తాను. కైండ్ వి విల్ షేర్ వర్క్. ఓకే, అర్థమైందా? అన్ని గివే ఉంటాయి మా దగ్గర. నా స్పెషలైజేషన్ ఏంటంటే డీలింగ్ విత్ రిలేషన్షిప్స్, హస్బెండ్ అండ్ వైఫ్, కిడ్స్, ఫ్యామిలీ, వర్క్ సైడ్ ప్రాబ్లమ్స్ అవి ఇవి హ్యాండిల్ చేయడం, హౌ టు ఇంటరాక్ట్ విత్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అని, అది నా స్పెషలైజేషన్. ఇది సమజ్ మే ఆయా? చూద్దాం ఆగండి, ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే కనుక దాన్ని అడ్రస్ చేద్దాం. జయశ్రీ ఎం, సార్ మీరు మ్యారేజ్ చేసుకున్నారా? లాస్ట్ టైం యూ పోస్టెడ్ దట్ యు ఆర్ గెట్టింగ్ మ్యారీడ్. అప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇంకా చేసుకోలేదండి, నేను ఇంకా చేసుకోలేదు. చూస్తున్నా, అంటే మీకు తెలుసో లేదో కానీ కైండ్ ఆఫ్ ఐఎమ్ ఇన్ ఎ వెరీ పెక్యులర్ సిచ్యువేషన్. నేనే రిలేషన్షిప్స్ గురించి చెప్తా, ఇంపార్టెన్స్ తెలుసు, హ్యావింగ్ సమ్ కంపానియన్ గురించి నాకు క్లారిటీ ఉన్నది. బట్ మై పేరెంట్ ఈజ్ లైక్ పారాలిటిక్ పర్సన్, సో above 130 weight, and somebody have to take care of that guy daily. So I'm taking that responsibility. People who are not generally appreciate such responsibilities కదా. సో కైండ్ ఆఫ్ ఐఎమ్ అందుకే దూరంగా ఉంటున్నాను అన్నట్టు. అటువంటి సూట్ అయ్యే వాళ్ళు, లేకుంటే అట్లీస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా అని చూస్తున్నా. అంటే నేనే చేసుకుంటా మా ఫాదర్కి సేవలు, కానీ జనరల్ పీపుల్ విల్ నాట్ అప్రిషియేట్ కదా. సో వచ్చిన అమ్మాయి కూడా ఎందుకు ఇబ్బంది పడాలి? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై ఫాదర్. సో అందుకోసం ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎ బర్డెన్ ఆన్ సంబడి. అందుకే చేసుకోలేదు, అది కారణం. చేసుకుంటా తప్పకుండా. నేను బాగా అప్రిషియేట్ చేస్తాను రిలేషన్షిప్స్ని కానీ, హ్యావింగ్ కంపానియన్ కానీ, విషయం తెలుసు నాకు. సో తప్పకుండా చేసుకుంటా పెళ్ళి, షూర్గా. మణికంఠ కామెడీ, హాయ్ సార్, హాయ్ బ్రదర్. సౌమ్య వల్లభ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇన్సైట్స్, విల్ బీ ఇండెప్టెడ్ సార్. థ్యాంక్ యూ అమ్మ. మీరు కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు కూడా ఏంటిదంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ టేక్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్. ఒక థెరపీ సెషన్ తీసుకోండి ఎక్కడైనా. మీకే ఒక కొంచెం కొద్దిగా దాన్ని ఏమంటారు, ఆ డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మణికంఠ, మా డాడ్ వాళ్ళు ఒక అమ్మాయి చూశారు, నాకు రిలేటివ్స్, బట్ వాళ్ళు కొంచెం అగ్రెసివ్, నాకు ఇష్టం లేదు, అందుకనే నేను ఇంట్లో మ్యారేజ్ చేసుకోనని చెప్పాను. ఓకే, ఇంకేమైనా? వాళ్ళు అమ్మాయి అంటేనే చూస్తుంది అంటున్నారు. ఓకే మణికంఠ, ఇంకా ఇంకేమైనా రాసినావా? ఓకే, నీకు ఆన్సర్ చెప్తా. మనకంటే ఏంటిదంటే, సో ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లైఫ్ పైన క్లారిటీ లేకపోవడము, లేకపోతే కొన్నిసార్లు మనకు జెన్యూన్గానే వీ మైట్ నాట్ బీ రెడీ టు గెట్ ఇన్ టు ఏ రిలేషన్షిప్స్. సో బెటర్ ఏంటిదంటే యూ షుడ్ డైరెక్ట్లీ స్పీక్ టు దట్ గర్ల్, ప్రొవైడెడ్ ఒక 1 hour లేకుంటే ½ an hour మాట్లాడు. మీ మైట్ నాట్ నో కదా, ఫ్యామిలీ ఓ రకంగా ఉండి వాళ్ళ పిల్లలు వేరే రకంగా ఉండొచ్చు. రెండవ డైమెన్షన్ ఏంటిదంటే, కొన్నిసార్లు యూ షుడ్ స్పీక్ విత్ మల్టిపుల్ పీపుల్. నీకన్నా వయసులో డబల్ ఏజ్ ఉన్న వ్యక్తులు, కొంచెం సెన్సిబుల్ ఉన్న వ్యక్తులు, మ్యారీడ్ వ్యక్తులు, ఆర్ సంబడి ఆర్ థెరపిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళతోటి అబౌట్ యువర్ డైలమా స్పీక్ టు దెమ్. ఒక 10 మంది, కనీసం 10 మందితో మాట్లాడమని చెప్తా. మాట్లాడితే ఏంటిదంటే, నువ్వున్న సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నీది ఏంటి కన్సిడర్ చేసుకోవాలంటే, నీ ఏజ్, నీ యొక్క హెల్త్ ఎట్లుంది, ప్లస్ నీ ఇన్కమ్ ఎట్లుంది, నువ్వున్న సోషియో ఎకనామిక్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది, నువ్వు ఒక పర్సన్ని నీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసే టైప్లో ఉన్నావా లేదా, ఈ క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు దెన్ థింక్ అబౌట్ గెటింగ్ ఇన్ టు మ్యారేజ్ ఆర్ పోస్ట్పోనింగ్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మంత్స్. సో ఎవ్వరు కూడా మనం అనుకుంటాం కదా, వాస్తవానికి మనల్ని మాట పెట్టో, ఫోర్స్ చేసో మనల్ని ఎవడు, ఈవెన్ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ, అన్లెస్ అంటిల్ వి సకమ్
ఎవరు మనల్ని ఫోర్స్ చేసి ఏది చేయించలేరు. బెటర్ ఏంటిదంటే చాలా సందర్భాల లోపల మన మన ఇట్స్ యువర్ లైఫ్ని ఎఫెక్ట్ చేసే సిచ్యువేషన్ కాబట్టి నువ్వు ఫిర్మ్గానే ఉండాలి. మల్టిపుల్ వ్యక్తులతోటి పెళ్ళి చేసుకుంటా ఫ్యూచర్లో అనే మైండ్ సెట్లోనే పెట్టుకొని మాట్లాడు, ఒపీనియన్ తీసుకో, ఈ పిల్లతోటి మాట్లాడు, మీ పేరెంట్స్ తోటి మాట్లాడు, ఒక థెరపీ సెషన్ తీసుకో ఎక్కడన్నా. దెన్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ గెట్టింగ్ ఇన్ టు ఎ రిలేషన్షిప్ ఆర్ గెట్టింగ్ టు మ్యారీ సమ్వన్, టేక్ ఎ స్టాండ్, ఫర్మ్ స్టాండ్ తీసుకో. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే పేరెంట్స్ చెప్పిండ్రని ఏదో సమ్ కారణాలు చేయబట్టి ఒప్పుకుంటారు. సర్టెన్ టైం తర్వాత దే విల్ రియలైజ్ అరే మనం మేనేజ్ చేయలేము ఈ రిలేషన్షిప్స్ అని. దెన్ ఆటోమేటిక్గా అప్పుడు ఎఫెక్ట్ అయ్యే పార్టీ ఎవరు ఉంటారు? నీకన్నా నీ పేరెంట్స్ కన్నా వచ్చిన అమ్మాయి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రూయింగ్ సమ్వన్స్ లైఫ్, ముందే పెయిన్ భరించడం బెస్ట్ కదా. నేనేం చెప్పినా నీకు అర్థమైందా? ఇండైరెక్ట్గా సాగర్ తేజట. ఓకే, మంచిగా ఉండాలంటే బాబీ దేవ్ సార్, హౌ టు అవాయిడ్ ప్రోకాస్టినేషన్ ప్లీజ్ సార్. సార్ ఐ కాంట్ ఫోకస్ ఆన్ మై గవర్నమెంట్ ఎగ్జామ్, ఎనీ టిప్స్? బాబీ, I can totally relate. సౌమ్య వల్లప్, I can totally relate. ఇవన్నీ క్వశ్చన్స్ చదివి మర్చిపోయినా అనుకోకండి, చెప్తాను సార్, ఎవరిది మిస్ కావద్దని అన్ని ఒక్కొక్కటి చూస్తున్నాం. I can totally relate with your thoughts. It's old school, but it's our responsibility to do so. I too have spent my 2 years of marriage and delayed kids as my mom was suffering from cancer. Sorry Andy, sorry to hear about that. Today's kids thinks materialistic success, but I think serving parents is ultimate success of a person. Thank you Amma. Bobby, how to avoid procrastination please? లాస్ట్ ఇయర్ వాళ్ళ డాడ్ సూసైడ్ చేసుకున్నారు. అయ్యో. మై ఫాదర్ హ్యాడ్ బ్రెయిన్ స్టార్మ్డ్. We dedicate our marriage life towards parents and great role played by husband and supported me by staying with me at my mom's place. Realistic and understanding partner is a blessing. Really మీరు అటువంటి హస్బెండ్ దొరకడం ఒక మిరాకిల్ అయితే, అండ్ యు ఆర్ వెరీ లక్కీ. వర్కింగ్ ఉమెన్ బిహేవియర్ ఎలా ఉంటుంది టువర్డ్స్ మ్యారేజ్? పటా పంచల్, యు ఆర్ హెల్పింగ్ సో మెనీ, ఐ ప్రే యూ ఫైండ్ ది బెస్ట్ పార్ట్నర్. థ్యాంక్ యూ అమ్మ. ఓకే, బాబీ దేవ్ సార్ ప్లీజ్ ఆస్క్ మై క్వశ్చన్. ఓకే, ప్రోక్రాస్టినేషన్. బాబీ నీకు సమాధానం చెప్తున్నా. ప్రోక్రాస్టినేషన్ని తట్టుకోవడానికి, దాన్ని మేనేజ్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, కొన్ని మనం ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా దీన్ని కూడా ప్రోక్రాస్టినేట్ చేయొద్దు. ఒకటి ఏంటిది, ఒక పేపర్ తీసుకో, ఒక నోట్ ప్యాడ్ తీసుకో, ఒక వైట్ బోర్డ్ తీసుకుంటావా, వైట్ బోర్డ్ తీసుకో, ఏదైనా ఒకటి తీసుకొని అట్లా లిస్ట్ రాయి, ఇవాళ ఏం పనులు చేయాలి. సెకండ్ థింగ్, రెండో లిస్ట్ ఏం రాయంటే, నేను ఆ పనులు చేసేసినాను రాయి. సో ఏం చేస్తున్నావు అంటే అన్కాన్షియస్ నీ మైండ్కి నువ్వు సిగ్నల్ సెండ్ చేస్తున్నావు ఆ పని పూర్తయినట్టు. మూడోది, ఆ లిస్ట్ లోపల నంబరింగ్ వేసుకో. ఒక నిమిషం ఆగండి, పాజ్ పెట్టేస్తా క్వశ్చన్స్. ఏం చేయండి, నువ్వు రాసుకున్న లిస్ట్ లోపల నువ్వు ఏదన్నా పని చేసినావు, సింపుల్ పని, లైక్ కోంబింగ్ యువర్ హెయిర్ ఆర్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్, సింపుల్, చాలా సింపుల్ థింగ్స్ అవి. ఆర్ షేవింగ్ చేసుకోవడం, లేకుంటే వాకింగ్కి 10 నిమిషాలు వెళ్ళి రావడం, చిన్న చిన్న సింపుల్ థింగ్స్ కదా, 5 నిమిషాలలో చిటికే కొడితే అయిపోతాయి కదా. సో అటువంటి సింపుల్ విషయాలను మీరు ఏం చేయాలంటే, ఆ పని పూర్తయిన తర్వాత దాన్ని కొట్టేయాలి. దాన్ని ఏమంటారు, స్ట్రైక్ ఆఫ్ చేయడం అంటారు కదా మన దగ్గర. ఇట్లా టిక్ మార్క్ పెట్టడమో స్ట్రైక్ ఆఫ్ చేయడమో చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఒక పని పూర్తి చేసినావు, ఒకటి అకంప్లిష్ చేసినావు, ఒకటి ఫినిష్ చేసినావు అనేది నీకు ఒక సైకలాజికల్ బూస్ట్ ఇస్తుంది. ఆ సైకలాజికల్ బూస్ట్ ఏ విధంగా నీకు హెల్ప్ అవుతుందంటే, మిగిలిన పనులు పూర్తి చేయడానికి హెల్ప్ అవుతుంది. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రివార్డ్ సర్క్యూట్ ఇన్ అవర్ బ్రెయిన్. సో వెన్ ఎవర్ వీ ఫినిష్ ఏ టాస్క్, ఆటోమేటిక్గా మనకు ఒక దాన్ని ఏమంటారు, ఆత్మసంతృప్త
ఒక డోపమైన్ హై వస్తుంది చిన్నది. ఏం చెప్తుందంటే అది ఓకే యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ఫీలింగ్ వస్తుంది. సో బెటర్ ఏంటిదంటే అట్లా మీరు ఒక చిన్న పని కావచ్చు, 5 నిమిషాలు వాకింగ్ వచ్చినావు, ఓకే వాకింగ్ ఫినిష్డ్, స్ట్రైక్ చేయండి. దాన్ని చేస్తే ఏంటంటే ఫిజికల్గా నీకు ఒక చిన్న ఫీడ్బ్యాక్ వస్తుంది. దిర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫీడ్బ్యాక్ లూప్. ఏం చెప్తుంది అది, ఓకే యు ఆర్ ఏబుల్ టు అచీవ్ సంథింగ్ టుడే, యు ఆర్ ఏబుల్ టు ఫినిష్ సంథింగ్ టుడే. మన హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే మనం దేనైనా కానీ పూర్తి చేసినప్పుడు ఒక ఆత్మసంతృప్తి పొందుతాం. అంటే చూడండి, సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక నార్మల్ ఒక డైలీ సీరియల్ ఏదో నడుస్తుంది చూస్తున్నారు, సమ్ వెబ్ సిరీస్ చూస్తున్నారు, లేకుంటే ఒక బుక్ చదువుతున్నారు, ఒక కోర్స్లో జాయిన్ అయ్యారు, లేకుంటే సమ్ ఏదో ఒక ప్రోగ్రాంలోనో వర్క్షాప్లోనో పార్టిసిపేట్ చేస్తున్నారు, సమ్ ఏదైనా పని మొదలుపెట్టినరు. మీరు దాన్ని పూర్తి చేసినప్పుడు మీరు పొందే హాయి కానీ ఆత్మసంతృప్తి కానీ మీరు అది నేర్చుకుంటున్నప్పుడు కన్నా పూర్తి చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది. అది ఎట్లా పూర్తి చేసారు, స్కిప్ కొట్టినరా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినరా, కొన్ని ఎగరగొట్టినరా, స్కిమ్మింగ్ అంటారు కదా, పుస్తకం చదివేటప్పుడు మనం బుక్ చదివేటప్పుడు ప్రతి పేజీ ప్రతి అక్షరం చదవాల్సిన అవసరం లేదు, కొన్ని టాపిక్స్కు స్కిమ్ చేయొచ్చు, ఇట్లా పైన ఇట్లా ఇది చేసుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు అది ఫినిష్ అయిపోయినాక బుక్ క్లోజ్ చేసినాక ఒక సంతృప్తి వస్తుంది చూసారా. సో ఆ సంతృప్తిని మీరు పొందగలుగుతారు. అంటే ఏంటిది, ఒక లిస్ట్ రాసుకోవడం, ఒక్కొక్క చిన్న పని చేసిన కొద్ది పెద్ద పని కాదు, ముందు సింపుల్గా అయిపోయే పనిని మొదలు పెట్టండి. సింపుల్ టాస్క్ ఫినిష్ అయినాక స్ట్రైక్ ఆఫ్ చేయండి. చేసినాక ఆటోమేటిక్గా మీకు ఫీలింగ్ వస్తుంది, అరే మనం అట్లీస్ట్ ఇవాళ లైఫ్ వేస్ట్ కాలేదు. ఏ రోజు వేస్ట్ అయినట్టు కాదు, మనం ఏదో ఒక పని చేస్తుంటాం, మన బ్రేక్ఫాస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటాం, మనం చేయాల్సిన పనులు మనం చేస్తుంటాం. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో సింపుల్ పనుల్లో కూడా మీరు స్ట్రైక్ చేయండి, ఒక ఫీడ్బ్యాక్ లూప్ల ద్వారా ఒక ఫీడ్బ్యాక్ తెలుసుకోండి, దెన్ బీ హ్యాపీ. ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ థింగ్స్ అని మైండ్లో పెట్టుకోండి. షార్ట్ టర్మ్ థింగ్స్ అంటే ఏంటిదంటే ఇమీడియట్ థింగ్స్, మీకు లోపల ఫీవర్ ఉంది, నెక్స్ట్ వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కలవాలి, అది షార్ట్ టర్మ్, ఇప్పుడు ఇమీడియట్గా చేసుకోవాల్సింది. మీడియం టర్మ్ ఏంటిది, కైండ్ ఆఫ్ అరే ఇప్పుడు మన బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏదో అప్పు ఉంది, దాన్ని దూరం చేసుకోవాలి. అంటే ఎట్లా, మనం ఏం చేసినా చేయకున్నా కానీ దానికి 100%లా ఓ 20-30% అన్నా మనం ఈ 6 monthsలో జమ చేసుకొని దాన్ని ఎంతో కొంత మనం తగ్గించుకోవాలి బర్డెన్. అది మీడియం టర్మ్. లాంగ్ టర్మ్ అంటే ఏంటిది, అరే ఒక పెద్ద మంచి పొలాలు కొనుక్కోవడం, ఇండ్లు కొనుక్కోవడం, పిల్లల్ని కానీ వాళ్ళని ఒక మంచి దాంట్లో వాళ్ళని ఒక ఐవీ లీగ్ స్కూల్స్ లోపల చదివించడం, పేరెంట్స్కి ఏదైనా జబ్బు చేస్తే ఒక మంచి ఒక ప్రామినెంట్ హాస్పిటల్లో చూపించగలగడం. ఇవి లాంగ్ టర్మ్ మనం ఒక సక్సెస్ అయినాం రా బాబు, వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, అండ్ మనం కూడా ఒక కంటెంట్ తోటి బతకగలగడం, మన అవసరాలు ధీరంగా కూడా మనం నలుగురికి సాయం చేసే పరిస్థితులకు వెళ్ళడం, ఇటువంటి సర్కమ్స్టాన్స్, ఇటువంటి సిచ్యువేషన్కి చేరుకోగలగడం, అది సక్సెస్ నా దృష్టి లోపల. సో అందరిది వేరే ఉంటుంది డైమెన్షన్. సో మీరు దేని లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు, ఇవి క్లారిటీ ఉన్నప్పుడు ప్రోక్రాస్టినేషన్ అనేది మీరు అడ్రస్ చేయొచ్చు. సమజ్ మే దేవ్, అడగలేని పర్సన్ అయినావు కదా. అనురాధ సోమేశ్వర, మై డాటర్ రైట్ పర్సన్, దట్ ఈస్ అర్థం కాలేదండి అనురాధ గారు, మీరు ఏం రాశారు. మై డాటర్ రైట్ పర్సన్ పడలేదు అందులో, సారీ అండి, మీరు మళ్ళీ రాయండి, అది నాకు అర్థం కాలేదు అనురాధ గారు. ఓకే, బాబీ దేవ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. శ్రవణ్ కుమార్ చారి, నా ఏజ్ 29, అమ్మాయికి ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి సార్? ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి, పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఇవాళ రేపు ఇఫ్ దట్ ఉమెన్ ఈజ్ హ్యాపీ విత్ యూ, ఇఫ్ షీ ఈజ్ ఓకే విత్ ఎంత గ్యాప్ అయినా కానీ పర్లేదు. బట్ లుక్ ఎట్ ది మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ దట్ పర్సన్, నాట్ ఏజ్ గ్యాప్ అని నేను చెప్పగాని, వన్స్ యూ టాక్ టు దట్ పర్సన్ మీకు అర్థమవుతుంది, అరే మనం వీళ్ళతో ఉండగలుగుతామా ఉండలేమా అన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే ముందే భయపడిపోతారు. ముందే లేడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసే కష్టం ఉంది. మీరు అనుకుంటారు ఓకే 5 ఏళ్ళ గ్యాప్ ఉంటే ఒప్పుకుంటుంది కావచ్చు,
కొంతమంది నేను 14 ఏళ్ళు 10 ఏళ్ళ గ్యాప్ వాళ్ళని పెళ్ళిళ్ళు చేయంగా చూసిన, కొంతమంది ఇంకా ఇంకెక్కువనే చూసిన అనుకుంటా, అవన్నీ ఎందుకు డీటెయిల్స్ కానీ. బట్ ఐడియల్ ఏజ్ గ్యాప్ అనేది ఏది లేదు. మీ ఇంత కరెక్ట్ ఏం చెప్పలేను, కానీ ఏంటిదంటే మెచ్యూరిటీ ఉన్న పర్సన్, కామన్ సెన్స్ ఉన్న పర్సన్ కోసం చూడండి. ఏజ్ ఎంత ఉన్నా పర్లేదు, ఏజ్ ఈజ్ ఇర్రెలవెంట్. ఓకే. అనురాధ సోమేశిల, వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ మై డాటర్ టు గెట్ మ్యారీడ్. ఏముందంటే అనురాధ గారు, ఒకసారి నేను మీకు చెప్పే సలహా ఏంటిదంటే, ఒకవేళ కనుక వీలైతే ఆమె కన్సర్న్స్ లేకుంటే ఆమె ఉన్న పర్సనల్ థింగ్స్ ఎవరితోటి షేర్ చేసుకోవాలనో, లేకుంటే మ్యారేజ్ పైన కొద్దిగా భయం ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, లేకుంటే తన క్రైటీరియా ప్రియారిటీ సరిగా చెప్పలేకపోవచ్చు. టేక్ హర్ టు సమ్ థెరపీ సెషన్ అండి. ఎవరన్నా ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడించండి. పేరెంట్ తోటి మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఏమున్నా కానీ, మీకు తెలుసో లేదో కానీ అంత ఈజీగా పేరెంట్స్ దగ్గర పిల్లలు ఓపెన్ గారు. ఆ పేరెంటింగ్ డైనమిక్ వేరేగా ఉంటుంది కదా. సో బెటర్ గో అండ్ కన్సల్ట్ ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. మెల్లగా దెర్ ఈజ్ ఎ టెక్నిక్ కాల్డ్ ప్రోబింగ్ టెక్నిక్. అట్లా ప్రోబింగ్ టెక్నిక్ లోపల ఏంటిదంటే, కొంచెం నార్మల్గా విషయాలు ఎవరి దగ్గర పంచుకోలేని విషయాలు కూడా అడుగుతున్న కొద్దీ ఆ క్యూని తీసుకొని పీపుల్ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో మీరు ఒకసారి థెరపీ సెషన్ని అటెండ్ చేయండి. దెన్ మీకు క్లారిటీ రావచ్చు. మీరు ముందు ఒకసారి థెరపీ ఆ మాడ్యూల్ ఏంటిది, ఎట్లుంటుంది, ఎవరు ఆ పర్సన్, మీరు ఒకసారి వెళ్ళి, లేకుంటే రేకి నిర్వహించి, లేకుంటే ఆ గూగుల్ రేటింగ్స్ హైదరాబాద్ సెషన్లు క్లినిక్లకు అది ఉంటుంది కదా, కింద ఫీడ్బ్యాక్ అవి చదవండి. ఎవరు మంచిగా ఉన్నారు, అఫోర్డబుల్ మీకు రేట్లు ఎవరు ఉన్నారు చూసుకోండి. దెన్ టాక్ టు దట్ పర్సన్. దెన్ టేక్ యువర్ చైల్డ్ టు థెరపీ ఆల్సో. అంటే మీకు కొద్దిగా ఫరక్ అర్థమవుతుంది. మీరు మాట్లాడిన దానికి మనం అనుకుంటాం కదా, చిల్డ్రన్కి పాలిమార్ఫిక్ నేచర్ ఉంటుంది. మనతోటి ఒక రకంగా ఉంటారు, ఫ్రెండ్స్ తోటి ఒక రకంగా ఉంటారు, ఫాదర్ తోటి ఒక రకంగా ఉంటారు, రిలేటివ్స్ తోటి ఒక రకంగా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మైండ్ని అందరి దగ్గర ఒకళ్ళే ఎక్స్ప్రెస్ చేయలేరు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే, వీళ్ళు ఇట్లనే ఉంటారు కావచ్చు, అరే నాతో మాట్లాడతలేరు కాబట్టి ఎవరితో మాట్లాడారు, తల్లిని తండ్రిని నాకు చెప్పండి ఎవరికి చెప్తారు అనుకుంటారు. కానీ థెరపీ సెషన్స్ లోపల చాలా ఓపెన్ అప్ అవుతారు. సో బెటర్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ అండి. మీకు అర్థమైందా అనురాధ గారు? అదే అండి, మీరు చెప్పిన క్వశ్చన్ ఇప్పుడే మళ్ళీ పాజ్ పెట్టి చూస్తున్నా కానీ చూసిన బెటర్ అండి అనురాధ గారు. నేనైతే స్ట్రాంగ్ సజెస్ట్ మీకున్న సర్కమ్స్టాన్స్కి, మీకున్న సినారియోకి తప్పకుండా థెరపీ తీసుకోండి అనే చెప్తాను నేను. ఓకే. చక్రం అంట, హాయ్ అండి. లిటిల్ ప్రిన్స్, హాయ్ సార్. ఓకే. బాబీ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబీ, ఓన్లీ వన్ క్వశ్చన్ ఫర్ వన్ పర్సన్. టైమ్ మేనేజ్మెంట్ విల్ వర్క్ లేటర్. వర్కింగ్ ఉమెన్ బిహేవియర్ టువర్డ్స్ మ్యారేజ్, ప్లీజ్ పిక్ దిస్ క్వశ్చన్. ఓకే. పటాపంచాలాట. ఓకే. అంటే పెద్ద పెక్యులర్గా ఏమి ఉండదండి, మనమే అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు మ్యారీ సంబడి హూ ఇస్ అ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఫ్యామిలీకి ఎంతో కొంత ఫుడ్ ప్రిపేర్ చేసి, పిల్లల్ని చూసుకొని, లేకుంటే హస్బెండ్ని చూసుకొని, మళ్ళా వర్క్ కోసం ట్రావెల్ చేసి, ఆడ పని చేసి, అక్కడ టెన్షన్ స్ట్రెస్కి గురై మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, వాళ్ళ మైండ్ ఏం డిఫరెంట్ ఉంటుంది. మీరు పని చేస్తున్నారు అనుకోండి, మీకు తెలుసు కదా మగవాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఇంచుమించు అంతే ఉంటుందండి, పెద్ద ఏం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఏంటిదంటే చేసుకునే వ్యక్తులు కూడా కొంచెం దాన్ని ఏమంటారు, మానవత్వ కోణంలో చూడాలని నేను చెప్తా. దాన్ని ఇంగ్లీష్లో చెప్పొచ్చు కానీ నేను దాన్ని తెలుగులో చెప్తా. అంటే ఒక పర్సన్ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడమైనంత మాత్రాన వాళ్ళకు టెన్షన్లు, స్ట్రెస్లు, ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి కదా. సో ఆబ్వియస్గా
వాళ్ళు కూడా ఇటువంటి దాంట్లోకెళ్ళి పోతారు. ఇంకా వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఇంకా బాగా ఘోరంగా ఉంటాయి. అందులో వర్క్ టెన్షన్, ట్రావెలింగ్, ఇది అది. ఇప్పుడు ఇవాళ రేపు ఇంకా ఇంకా వీళ్ళన్నా పాపం దారుణమైన పరిస్థితులలో ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేడీస్ స్పెషల్గా ఈ బస్సులలో ట్రావెల్ చేయడం, వేరే ఊరికి పోయి అట్లా పోయిட்டு వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ మనం అనుకుంటాం అంతా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి ఏముంటుంది అన్నట్టు. కానీ దే ఆర్ ఆల్సో లైక్ ఒక టిపికల్గానే ఉంటుంది. ఒక అండర్స్టాండింగ్ కంపానియన్ ఉంటే తప్ప ఆ బర్డన్ ఇద్దరు షేర్ చేసుకోవాలి ఈక్వల్గా. సమ్టైమ్స్ మగవాడి ఇంకెక్కువ తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ వస్తుంది, లేకుంటే జులుం చేస్తారని కాదు, నిజంగానే వాళ్ళ సిచ్యువేషన్ అట్లుంటుంది. ఇట్స్ ప్రిటీ వన్స్ సర్టెన్ టైం దాటినాక లేడీస్కి వాళ్ళకు ఒక పేరెంటల్ ఫిగర్ కావాలని కోరుకుంటారు. వన్స్ షీ క్రాసెస్ 30-40 అండ్ ఇఫ్ షీ ఈజ్ ఎ వర్కింగ్ ఉమెన్ అనుకో, వాళ్ళు ఏమేమి చూస్తారంటే ఒక ఫాదర్ లెక్క, బ్రదర్ లెక్క, సంబడి హూ కుడ్ ప్యాంపర్, హూ కుడ్ టేక్ కేర్, అట్లాంటి వ్యక్తులు కావాలని చూస్తారు. సో యూ బెటర్ అపోహలతో ఏమి ఉండకండి. వర్కింగ్ ఉమెన్ అయితే ఇట్లుంటారు అట్లుంటారు అని. నార్మల్ ఉమెన్ లాగానే ఉంటారు. కానీ ఏంటిదంటే కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు మేనేజ్ ఫ్యామిలీ కానీ ఇటు జాబ్ కానీ. వాళ్ళ దగ్గర ఎప్పుడు మాట్లాడినా ఒక గిల్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎనీ వర్కింగ్ ఉమెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వాళ్ళకి ఏం గిల్ట్ ఫీలింగ్ ఉంటుందంటే, అరే నేను నా వర్క్కి న్యాయం చేయలేకపోతున్నా, నా ఫ్యామిలీకి న్యాయం చేయలేకపోతున్నా. బికాస్ దే ఆర్ షఫ్లింగ్ బిట్వీన్ టూ లైఫ్స్, దే విల్ హ్యావ్ దిస్ రిగ్రెట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి ఇంట్లో ఒక హెల్ప్ ఉండి, లేకుంటే కొంచెం హౌస్ హెల్ప్ ఉండో, లేకుంటే సమ్ రిలేటివ్స్ ఇన్లాస్ ఉండి సపోర్ట్ చేస్తే పర్లేదు. కానీ మిగిలిన వాళ్ళందరికైతే కంపల్సరీ ఒక గిల్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, ఇఫ్ యు ఆర్ హ్యాపీ టు మ్యారీ సమ్వన్ హూ కుడ్ షేర్, మీరు రెడీ ఉన్నారు చేదోడు వాడి ఉండడానికంటే, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ మ్యారింగ్ ఏ వర్కింగ్ ఉమెన్. అనురాధ, షీఈ్ ఎ డాక్టర్ అండి. ఓకే అండి అనురాధ గారు, నేను అదే చెప్తున్నాను కదా, మీరు ఒకసారి ఒక థెరపీ సెషన్ తీసుకోండి, ఆ అమ్మాయిని కూడా పట్టుకెళ్ళండి. యూ విల్ బీ ఏబుల్ టు ప్రాపర్ ఇన్సైట్స్ వస్తాయి మీకు. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ డాక్టర్స్, లైక్ 20% అంత డాక్టర్లే ఉన్నారు. జీవీకే వినోద్, హై అన్న, హౌ నాట్ టు వరీ అబౌట్ ఫ్యూచర్ అండ్ కమ్ అవుట్ ఫ్రమ్ పాస్ట్. వినోద్, నేనేం చెప్తా అంటే అది కొద్దిగా ఎలాబరేట్ ఉన్నది. నీ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్స్ తెలియదు కాబట్టి టెలిమానస్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి దీనికి ఫోన్ చేసి మాట్లాడు, ఒక గంట సేపు క్లారిటీ వస్తుంది. 14416 ఫ్రీ నంబర్, 1800-891-4416. సో ఎందుకు చెప్పిన అంటే, నీ ఏజ్ ఫస్ట్ తెలవాలి, నీ సోషియో ఎకనామిక్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తెలవాలి, దెన్ నీ యొక్క హెల్త్ స్టేటస్, హెల్త్ కండిషన్ తెలవాలి. ఇంకోటి ఏంటిది, నీ ఫ్యామిలీ యొక్క సెటప్ ఎట్లా ఉంటుంది, స్టైల్ ఏంటిది, ఫంక్షనింగ్ స్టైల్ ఏంటిది, నీ పేరెంట్స్ యొక్క పేరెంటింగ్ స్టైల్ ఏంటిది అది తెలవాలి. నెక్స్ట్ నీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లుందో తెలవాలి, నీ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఎట్లున్నాయో తెలవాలి. దెన్ వీ కెన్ కమెంట్ ఆన్ దట్ ఆర్ గివ్ ఎన్ అడ్వైజ్ ఆన్ దిస్ నాట్ వరీయింగ్ అబౌట్ ఫ్యూచర్. సమజైందా? లేకుంటే కొట్టే తెచ్చే సమాధానం కావాలన్నా. సో అందుకే నేను ఏంది ఇట్లేదో టక్కన సార్ నాకు తలకాయ నొస్తుంది, జలుబు లేచింది అనగానే డాక్టర్లు ఇట్లా ఓకే తీసుకోండి 2 పారాసెటమాల్ గోళీ వేసుకోండి అన్నట్టు చెప్పలేం కదా మేము. మణికంఠ, అనురాధ గారు బెటర్ కన్సల్ట్ పూర్ణిమ నాగరాజు గారు. ఓకే, ఆమెను కన్సల్ట్ కండి. ఎస్ అండి, థ్యాంక్స్. షీ ఈజ్ ది బెస్ట్ థెరపిస్ట్ ఇన్ హైదరాబాద్. ఓకే బాబీ, థ్యాంక్ యూ. బాబీ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తావా బాబు? వెరీ గ్లాడ్ ఆఫ్ యువర్ వర్క్ సార్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. బాబీ నువ్వు బాగా ఓకే, ఒకసారి సరిపోతుంది. థ్యాంక్ యూ. లక్ష్మీ రంగా, హాయ్ సార్. హాయ్ అమ్మ, బాగున్నారా? కేఎస్ పటా పంచలట, థ్యాంక్ యూ సార్, ఇట్స్ నైస్ టు కనెక్ట్ విత్ యూ. థ్యాంక్ యూ అండి. శేఖర్ ప్రిన్స్ రాయల్, హాయ్. హాయ్ అండి. ఓకే, ఏదో పర్సనల్ క్వశ్చన్ వచ్చింది. మనోడు మిస్టర్ వ్యాలంటీన్ అడిగిండేది, హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఆఫ్
డెత్. ఓకే. సో ఇట్ సీమ్స్ లైక్ అదొక అదొక ఇంకో డైమెన్షన్కి పోతుంది. అది ఏంటిది, మన ఎగ్జిస్టెన్షియల్ అనే కాన్సెప్ట్స్ గురించి పోవాల్సి వస్తుంది. ఓకే. సో అది లాంగ్ టాపిక్, దాని గురించి ఎప్పుడన్నా వేరే పెద్ద వీడియో పెడతాం. యాదవ్ హనీ, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అమ్మ బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. సో ఇందాక అడిగిన క్వశ్చన్ ఒక మేడం అడిగినారు, 7th ఇయర్లో ఉన్న పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. కొన్ని నేను గ్రాడ్యువల్గా చెప్తా చూడండి, వాళ్ళని ఎట్లా ఒక టక్కన అంత బ్యాక్ ఆఫ్ మై మైండ్ వస్తున్న పాయింట్స్ చెప్తా. ఫస్ట్ ఏంటిదంటే, పిల్లలు ఎప్పుడైనా కానీ పుట్టినప్పుడు వాళ్ళు లక్ష్మీ రంగ, థ్యాంక్ యూ సార్, బాగున్నాం సార్, బాగున్నారా మీరు? బాగున్నామ్మా, చాలా బాగున్నా. సో ఈ 7th ఇయర్లో ఉన్న పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, సో దానికి రావడానికి ఫాస్ట్గా ముందు పుట్టినప్పుడు ఎట్లుంటారు, పెరుగుతున్నప్పుడు ఎట్లుంటారు, 7th ఇయర్కి ఒకసారికి ఎట్లా అవుతారు కొద్దిగా చెప్తాం. ఓకే. అంతవరకు మనం కామెంట్స్ని పాజ్ చేద్దాం ఒక సెకండ్. చూడండి, పిల్లలు ఎప్పుడైనా కానీ వాళ్ళు పుట్టినప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు వచ్చే వరకు కూడా వాళ్ళ కళ్ళు ఒక దానిపైన ఫోకస్డ్గా దాన్ని పరిశీలించడం అనే కాన్సెప్ట్ వాళ్ళకి పాసిబుల్ కాదు. అందుకే కన్నిటి పోతుంది ఇట్లుంటారు వాళ్ళు. రెండోది, వాళ్ళకు మనిషి ఎట్లా పెరుగుతాడంటే, వాడు తల నుండి కింది భాగం పెరుగుతుంటుంది, సెంటర్ నుండి వెలుపలకు పెరుగుతూ ఉంటారు. దాని తెలుగులో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు తెలియదు కానీ, సో ఏంటిది, మీరు పుట్టిన పిల్లల్ని చూస్తే ఏంటంటే తల భాగం పెద్దగా ఉంటుంది, మిగిలిన బాడీ చిన్నగా ఉంటుంది, డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. అది ఏంద్రా వీడు కామెడీ ఉంటాడు ఎట్లా అనిపిస్తుంది మనకు. కానీ ఏంటిది, అదే గ్రౌండ్ రియాలిటీ. ఎందుకు, వాని ఆర్గాన్ ఫుల్లీ డెవలప్డ్ ఉన్నది ఏంటి, తలకాయ మాత్రమే, అంటే సంబాట్, మిగిలినవి తక్కువ డెవలప్ అయి ఉన్నాయి. ఇంకోటి ఏంటిది, వాళ్ళ గ్రోత్ ఎట్లుంటుందంటే బాడీ సెంటర్ నుండి వెలుపలకు కూడా ఉంటుంది. సో అందుకే వాడు పుట్టినప్పుడు ఏం చేస్తాడంటే, వాడు ముందు వాని తలకాయ మూమెంట్స్, కళ్ళ మూమెంట్స్ ఇక్కడ మెచ్యూర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బాడీ సెంటర్ నుంచి వెలుపలకు కూడా మెచ్యూర్ అవుతుంటుంది. అందుకే వాడు ఫస్ట్ కాళ్ళు చేతులు కన్నా ఎక్కువ వాని మొండేమంటారు కదా, ఈ భాగం యాక్టివేట్ అయిపోయి ఇట్లా తిరగడము, సైడ్ తిరగడము, బొర్లడము, ఇవి చేయగలుగుతాడు. రెండోది, పెరుగుతున్న కొద్దీ వీళ్ళు పెరుగుతున్న టైం లోపల ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఏంటిదంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు ఆబ్జెక్ట్ పర్మనెన్స్, ఇదేదో సమ్ క్యాస్కెట్ ఉన్నది, ఇది సమ్ మైక్ క్యాస్కెట్. ఓకే. ఈ క్యాస్కెట్ని నేను వాడికి పిల్లగాడికి చూపించిన, చిన్న పిల్లగాడికి నేను కర్చీఫ్ అడ్డం పెట్టిన, ఇట్లా పెట్టి ఇట్లా కిందికని ఇట్లా అనగానే వానికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ మైక్, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది మాయమైపోయింది, ఇది ఇక్కడ లేదనుకుంటాడు. అర్థమవుతుందా? ఇట్లా అని అనుకోండి, మళ్ళీ కొత్త ఆకాశంలోకి వెళ్ళి పుట్టింది, మ్యాజిక్ తోటి వచ్చింది అనుకుంటాడు. అంటే ఇక్కడ దీని కిందికి పోయినప్పుడు, దీని బ్యాక్ సైడ్ తీసుకుపోయినప్పుడు ఇది మాయమైపోయింది అనుకుంటాడు, ఇక్కడ ఇది లేదనుకుంటాడు. వానికి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనే కాన్సెప్ట్ తెలియదు. తర్వాత ఆడికి పెరుగుతున్న క్రమం లోపల టిల్ హీ రీచెస్ 9th మంత్ వచ్చే వరకు ఆడికి ప్లస్ పేరెంట్ ఎవడైతే కేర్ చేస్తారో, సిగ్నిఫికెంట్ అదర్ పర్సన్, పాలిచ్చి స్నానం చేపించి చూసుకునే వ్యక్తులు, వాళ్ళకు తనకు డిఫరెన్స్ ఉన్నదని తెలియదు. అంటే ఏంటిదంటే, వాడు ఎప్పుడైనా కానీ పేరెంట్ తన నుండి దూరం పోతున్నప్పుడు ఏడుస్తుంటాడు. వాడు పక్కనే ఉయ్యాల లోపల ఇంకో పాపనో బావనో కూర్చోబెట్టి వాళ్ళు ఏడుస్తున్నారు అనుకో, వీడు ఏడుస్తాడు. అక్కడ ఏదైనా గోడకు దెబ్బ కొట్టిరనుకో, వాడు ఆ గోడకు దెబ్బ కొడితే వానికి దాకినట్టు ఫీల్ అయ్యి ఏడుస్తాడు. అంటే ఆ గోడ వేరు, నేను వేరు అనే మేము సపరేట్ ఇండివిజువల్స్, సపరేట్ ఎంటిటీస్ అనే కాన్సెప్ట్ ఆయనకు తెలియదు. సో ఈ కొన్ని కథలు ఉంటాయి ఇట్లా. సో తర్వాత వీడు ఒక 2 years దాకా వచ్చిండు. 2 years దాకా వచ్చేసరికి ఈ లోపల ఏముంటుందంటే, ఇది ఒక అటానమీ పీరియడ్ ఉంటుంది. అంటే ఏంటిది, 2 years వచ్చే లోపల అన్నట్టు ఆడిది వాడే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే వాడి మైండ్ ఒక బ్లాంక్ స్పాట్, ఒక బ్లాంక్ పేజ్. వాడు ఏం చేస్తున్నాడు, కొత్తది ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త సైట్స్, సౌండ్స్. చిన్నపిల్లల్ని చూడండి, ఎప్పుడైనా కానీ వాళ్ళు దేన్ని టెస్ట్ చేయాలన్నా కానీ, దేన్ని అయినా కానీ అర్థం చేసుకోవాలన్నా కానీ, చిన్నతనం లోపల వాళ్ళకి ఓరల్ సెన్సే ఎక్కువ పనిచేస్తుంది. అంటే ఏంటిది, ప్రతి ఒక్క దాన్ని తీసి నోట్లో పెట్టుకోవడం, నోట్లో చప్పరించడం, కొరకడం, దాని ద్వారా టేస్ట్ ద్వారా అది ఏంటిది అనేది ఫీల్ అవుతారు. తర్వాత రాను మిగిలిన సెన్సెస్, ఫిజికల్ విజువల్ సెన్స్, ఆడిటరీ సెన్స్, కైనస్థెటిక్ సెన్స్, ప్రోప్రియోసెప్షన్ సెన్సెస్, ఇవి వర్కౌట్ అయ్యి
అవి నేర్చుకోగలుగుతారు. అంటే ఇది ఏంటిది, కరెక్టా కాదా, ఈ వస్తువు ఏంటిది, ఇది ముట్టుకుంటే మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, ఇది డేంజరస్ వస్తువు, వేడి వస్తువు, చెడ్డ వస్తువు, అది మెల్లమెల్ల తెలుసుకోగలుగుతారు 2 సంవత్సరాల లోపు వరకు. టిల్ 2 సంవత్సరాలు దాటిన తర్వాత అటానమీ అనేది ఇంకా ఒక ర్యాపిడ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. 2 years టు బిట్వీన్ 5 years. వీళ్ళు ఆగరు అన్నట్టు, ఏది కనిపిస్తుంది నోట్లో పెట్టుకొని తింటారు, ఉరుకుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, ఒక దగ్గర ఉంచడం కష్టంగా ఉంటుంది. ద గాయ్ రీచెస్ 7th yearకి వచ్చేసరికి ఏంటిదంటే, వీళ్ళకు మనం ఏం చేస్తాం చిన్నతనం లోపల పిల్లల్ని వాళ్ళ వేళ్ళు కానీ చేతులు కానీ 5 సంవత్సరాల లోప వచ్చే వరకు వాడు రాయడానికి ఏదైనా వస్తువు పట్టుకొని ఒక మంచి దాన్ని ఏమంటారు ఆర్టిస్టిక్ వర్క్ చేయడానికి సూటబుల్ హ్యాండ్స్ కావాలి. రాయడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ, గీయడం కానీ సెట్ కావాలి ప్రాపర్గా. వాళ్ళు ఎటువంటి షిటీ వర్క్ చేసినా కానీ వీ షుడ్ యాక్సెప్ట్. వీని రైటింగ్ సక్క లేదు, వీనికి బొమ్మలు వేస్తలేదు అనుకోవద్దు. వాళ్ళకు గ్రిప్ ప్రాపర్ 5th year దాటినాక ప్రాపర్ గ్రిప్ వస్తుంది. చిన్నప్పుడు ఉంటుంది కానీ 5th year దాటినాక ప్రాపర్ గ్రిప్ ఫామ్ అవుతుంది. 7th yearకి వచ్చేసరికి ఏమవుతుందంటే, నైదర్ దే ఆర్ టోటలీ ఇన్ఫాన్స్ కాదు, మరి చిన్నపిల్లలు కాదు, మరి కొద్దిగా మెచ్యూర్ అయిన నార్మల్ పిల్లలు కాదు, వాళ్ళు అటు ఇటు కాని సిచ్యువేషన్లో ఉంటారు. ఈ టైం లోపల మీరు ఏం చేయాలంటే, ఆ పిల్లల్ని బాగా అర్థం చేసుకోవడానికి మీరు మీ చిన్నతనంలో వాళ్ళు చేసిన పనులను అది గుర్తుపెట్టుకోవద్దు. వీడు సపరేట్ ఇండివిజువల్. వాడు ఉన్న కరెంట్ స్టేటస్ని మాత్రమే గుర్తించండి, వాడు ఉన్న కరెంట్ స్టేటస్ని మాత్రమే ఫోకస్ చేయండి. అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ అలౌ దట్ కిడ్ టు ఎక్స్ప్లోర్ హిమ్సెల్ఫ్, గో అవుట్ సైడ్ అండ్ ప్లే విత్ అదర్ కిడ్స్. మనం పోయి ఎవరైనా కాలనీలో ఉండే పిల్లలు వాడిని ఆడిపించుకోండి అని చెప్పే వాళ్ళు వాళ్ళని గ్రౌండ్లో వదిలేయాలి. వాడు మట్టిలో ఆడుకోవడము, మిగిలిన పిల్లలతోటి మాట్లాడి వాడే ఫ్రెండ్షిప్ చేసుకొని వాడే చిన్న చిన్న ఫార్మేటివ్ బాండ్స్ని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అది చేస్తలేడు అనుకోండి, సో వాడికి ఆ బేసిక్ స్కిల్స్ తెలివై. అంటే 7 నుంచి 9 years 10 years బిట్వీన్ లోపల వాళ్ళు క్యూరియస్గా ఉంటారు. వానికి మోమాటము, సిగ్గు, బిడియము ఇట్లా తక్కువనే ఉంటుంది. అంటిల్ అన్లెస్ పేరెంట్స్ ఎన్ఫోర్స్ చేస్తే కానీ. పేరెంట్స్ ఎన్ఫోర్స్ చేయకుండా ఉంటే కనుక వాడు మాట్లాడుకుంటాడు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా కానీ మాట్లాడుకొని బ్యాట్ తీసుకోవడమో, బౌలింగ్ ఆడుకోవడమో, లేకుంటే ఏదైనా ముచ్చట పెట్టడమో. పేరెంట్స్ భయపడడం ఎక్కువవుతుంది, వాళ్ళని కర్టైల్ చేయడం ఎక్కువవుతుంది. సో నేనేం చెప్తా అంటే, మీరు నిగరాని చేయండి, ఓవర్ సైట్ ఉంచండి, కానీ వాళ్ళని అట్లా ఫ్రీగా వదిలేస్తే దే విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లోర్ మోర్. పూర్వకాలం లోపల ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేనప్పుడు, ఇంత రెస్ట్రిక్షన్స్ లేనప్పుడు 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం పిల్లలు ఎట్లుండేవాళ్ళు 7 yearsకి? దే యూస్ టు హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ వర్క్, దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ, సమ్ ఏదో చిన్న వర్క్స్. దెన్ దే యూస్ టు లెర్న్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళే కొన్ని విషయాలు నేర్చుకునే వ్యక్తులు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కటి స్పూన్ ఫీడింగ్ అవుతుంది కదా. సో ఆ స్పూన్ ఫీడింగ్ కాన్సెప్ట్ని కొద్దిగా తక్కువ చేసి లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ది సొసైటీ విచ్ దే ఆర్ లివింగ్ ఇన్. సమజైందా? నేను ఏదేదో చెప్పినా ఎటో పోయి చూద్దాం. వేరే ప్రశ్నలు చూద్దాం, ఒకవేళ ఇంకేం కనిపించకపోతే. సార్ లక్ష్మి, సార్ మా బాబు ఇప్పుడు 10th క్లాసు, టాకింగ్ పవర్ సరిగా లేదు, నేను ఎలా ట్రీట్ చేయాలి చెప్పండి. టాకింగ్ సరిగా లేదంటే నా స్పీచ్ ప్రాబ్లమా, లేకుంటే తను అనుకున్న విషయాలు సరిగా ఎక్స్ప్రెస్ చేయలేడా, అదేంటిది కొంచెం క్లారిటీ చెప్తారా మీరు లక్ష్మి గారు? అది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇంకెవరో రామకృష్ణ కన్నెబోయిన అంట కిట్టు. ఒకవేళ మీరు కనుక అది మళ్ళీ కొద్దిగా క్లారిఫై చేస్తే దాని గురించి చెప్తా. టాకింగ్ పవర్ సరిగా లేదంటే నాకు అది అర్థం కాలేదు. అంటే మోమాట పడతాడా, సిగ్గుపడతాడా, లేకుంటే స్టట్టరింగ్ ఉన్నదా, స్టామరింగ్ ఉన్నదా, లేకపోతే కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటాడా, ఇప్పుడు ఇంట్రోవర్ట్గా ఎవరితోటి మాట్లాడకుండా తన లోకంలో తను ఉంటాడా, అదొక క్లారిటీ ఇస్తే కనుక ఐ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఓకే అండి, ఇట్స్ ఆల్రెడీ 9:58, దాదాపు 1 hour అయింది లైవ్లోకి వచ్చి. అప్పుడప్పుడు లైవ్ పెడతా ఉంటా, ఇప్పటిదాకా లైవ్లో వచ్చి
పార్టిసిపేట్ చేసిన అందరి మిత్రులకు థ్యాంక్ యూ. తను అనుకున్న విషయాలు సార్. ఓకే ఓకే ఓకే. ఒకటి ఏంటిదంటే మీరు ఒక విషయం చెప్పండి. ఏంటిదంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. తను ఏది చెప్పాలనుకున్నాడో దాన్ని దేనైనా కానీ ఒక సింగిల్ లైన్లో చెప్పండి అని ప్రాక్టీస్ చేయించండి. అంటే ఎంత పెద్ద విషయమైనా కానీ, అక్కడ ఏదో భూకంపం రాబోతుంది, గుజరాత్లో పెద్ద కలామిటీ రాబోతుంది, రిక్టర్ స్కేల్ మీద 9 అంత తీవ్రతతోటి భూకంపం రాబోతుంది, ఇది అది అని మీకు 1 పేజ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది మీ అబ్బాయికి. సో 1 పేజ్ చెప్పకండి. సో అతని ముందు ఏంటంటే స్వీట్ అండ్ షార్ట్ కమ్యూనికేషన్ చేయడం స్టార్ట్ చేయమన్నాడు. సింగిల్ లైన్, నువ్వేం చెప్దాం అనుకున్నా కానీ మంచో చెడో, గుడ్ బ్యాడ్ అగ్లీ ఎనీథింగ్ సింగిల్ లైన్లో చెప్పండి. ఆ సింగిల్ లైన్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ సో అతను డేటాని క్రంచ్ చేసి, ఇన్ఫర్మేషన్ని క్రంచ్ చేసి, గంటసేపు మాట్లాడడం చాలా ఈజీ. 1 మినిట్లో, హాఫ్ మినిట్లో ఏదైనా విషయంని పాస్ ఆన్ చేయడమే కష్టం. సో ఇది ప్రాక్టీస్ చేయించండి. అంటే సింగిల్ లైన్ ఆన్సర్స్, సింగిల్ లైన్ క్వశ్చన్, నీకు ఏది ఉన్నా కానీ ఒక లైన్లో చెప్పు, 1 నిమిషంలో చెప్పానండి. ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తనకి ఏంటిదంటే తన మైండ్లో ఈ బర్డెన్ ఉంటుంది. అబ్బా నేను ఇంతసేపు మాట్లాడాలి, ఇవన్నీ చెప్పాలి, మీరు ఉండి ఇంకా ఏం మాట్లాడాలి. మీరు క్రిటిసైజ్ చేశారు అనుకోండి, అరే నీకు ఈ మాత్రం చెప్పరాదా, ఇట్లా సరిగా మాట్లాడలేవా అని పిన్ పాయింట్ చేయకుండా, ఏం లేదు బెట్ట, నువ్వు పర్లేదు మాట్లాడరాకున్నా పర్లేదు, నువ్వేం చెప్దాం అనుకున్నా కానీ సింపుల్ సొల్యూషన్ చెప్తున్నా, సింగిల్ లైన్లో చెప్పు. ఈ సింగిల్ లైన్ అలవాటైనాక దెన్ ఆటోమేటిక్గా మీకు దాన్ని ఏమంటారు, ఎలాబరేట్ చేయడం అతను నేర్చుకోగలుగుతారు. సరేనా? ఇంకోరెవరో క్వశ్చన్, విహాన్ అంట. సూపర్ సార్. ఓకే అండి విహాన్ గారు, చలో అండి ఉంటా నేను. ఇక ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు సమ్ వర్క్. గుడ్ నైట్ అండి, అందరు హ్యాపీగా ఉండండి. విల్ మీట్ ఇన్ అనదర్ లైవ్ సెషన్. ఇది ఓకేనా? బెడ్రూమ్లో కూర్చొని ఇట్లా మాట్లాడడం చూద్దాం, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేద్దాం లైవ్ సెషన్స్ అప్పుడప్పుడు. ఓకే, గుడ్ నైట్ అండి, హ్యావ్ ఎ నైస్ డే అందరికీ.